అరెస్టులను కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, ఈడీ అక్రమ అరెస్టులను మోడీ 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 జై తెలంగాణ, జై కేసీఆర్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వంటి వైఖరి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వంటి వైఖరి. మోడీ జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఈరోజు నల్గొండ హెడ్ క్వార్టర్లో భారీ ఎత్తున ధర్నా కార్యక్రమం, అదేవిధంగా దిష్టిబొమ్మ దహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి పాలు పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఒక తెలంగాణ ఆడబిడ్డని తెలంగాణ ఉద్యమంలో ప్రధానంగా పాల్గొన్నటువంటి ఆడబిడ్డని మరి ఈరోజు అక్రమంగా అరెస్ట్ చేసిన సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. కల్వకుంట్ల కవిత చేసిన తప్పేందో ఒకసారి ఆలోచన చేయాలి. కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ, కేంద్రంలో ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ అమిత్ షా ఒక క్రిమినల్ చేతిలో ఈ తెలంగాణ, మరి అదేవిధంగా భారతదేశం బందీ అయి కొట్టుకుని మిట్టులు ఆడుతూ ఉంది. ఇవాళ నరేంద్ర మోడీ ఒక దేశ ప్రధానిగా, ఒక అమిత్ షా ఒక హోమ్ మినిస్టర్గా, ఇద్దరు ఒక క్రిమినల్స్. వీళ్ళు చేసినటువంటి తప్పులు కప్పిపుచ్చుకోవడానికి వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి నాయకులను ఏదో రకంగా లొంగ తీసుకొని ఈడీలు బోడీలతోటి బెదిరింపులు చేసి అన్ని రాష్ట్రాలను ఏదో రకంగా హస్తగతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భాన్ని ప్రజలు గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. నరేంద్ర మోడీ బీజేపీ పార్టీ ఇవాళ కవితను అరెస్ట్ చేసిండ్రు. మరి కవితను అరెస్ట్ చేసినటువంటి మీరు నరేంద్ర మోడీని కూడా ఎందుకు అరెస్ట్ చేయొద్దో ఒక్కసారి ఆలోచన చేయండి. మరి కవిత చేసినటువంటి తప్పేందో, నరేంద్ర మోడీ చేసినటువంటి తప్పు కాదా? ఒక శ్రీలంక దేశ ప్రధాని అయినటువంటి, దేశ అధ్యక్షుడైనటువంటి వ్యక్తే ఒక భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ చెప్పితేనే 5-6 వేల కోట్ల రూపాయల కాంట్రాక్టుని ఆదానికి అప్పచెప్పినామని ఒక శ్రీలంక అధ్యక్షుడే చెప్పిందంటే, మరి నరేంద్ర మోడీ చేసినటువంటి మీడియేషన్ తప్పు కాదా? 5-6 వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి కాంట్రాక్టుని ఆదానికి ఇప్పించుకున్నటువంటి నరేంద్ర మోడీని అరెస్ట్ చేయొద్దా? మరి ఒక కవిత చేసినటువంటి ఎంటిక మందము తప్పు లేనటువంటి దాన్ని మరి ఈరోజు 5-6 వేల కోట్ల రూపాయల మధ్యవర్తిత్వాన్ని వహించినటువంటి నరేంద్ర మోడీని కూడా